వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు వీడియోలో మనం తెలుగులోని రెండవ మెయిన్ చాప్టర్ అయిన జర్నలిజంలో మౌలిక అంశాల్లోని రెండవ సబ్ చాప్టర్ అయిన వార్తా నిర్మాణం గురించి తెలుసుకోబోతున్నాం. సో వార్తా నిర్మాణం గురించి తెలుసుకోబోయే ముందు ఎవరైతే ఫస్ట్ 5 చాప్టర్స్ అండ్ వార్తా లెసన్ వినలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. నేను మీ ఆర్ఆర్. ఇక విందాం మ్యాటర్. జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ప్రైమరీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్మరీని 1-2 సెంటెన్సెస్లో రాయడాన్ని లీడ్ అంటారు అనమాట. దీన్ని మకుట వాక్యం అని కూడా పిలుస్తారు. సో న్యూస్ రైటింగ్లో ఫస్ట్ సెంటెన్స్ ఆర్ ఫస్ట్ పేరా అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేది ఫస్ట్ పేరానే. సో లీడ్లో ప్లేస్ అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అవి రాసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేసి ఫస్ట్ పేరాలో డైరెక్ట్గా పాఠకునికి రీడర్కి అర్థమయ్యే విధంగా రాసేయాలి. మనం ఎక్కువ సోది ఉండొద్దు అనమాట లీడ్లో. సో ఇది పాఠకుడికి అంటే రీడర్కి దాని ఇంట్రడక్షన్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఇంట్రో అని కూడా అంటారు. సో లీడ్ మంచిగా రాయడం తెలిసినోడు వార్త మంచిగా రాసేస్తారు ఆటోమేటిక్గా. సో లీడ్ రాసే విధానం మీదనే ఆ న్యూస్ పేపర్స్కి ఎంత పబ్లిసిటీ వస్తుంది, ఎంత మంచి ప్రేక్షక కథను వస్తుందని ఆధారపడి ఉంటుంది అనమాట. సో లీడ్ రాసే స్టైల్ మంచిగా లేకపోతే రీడర్స్ చదవరు, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతారు. ఆ న్యూస్ ఇడిచిపెట్టి వేరే న్యూస్ చదువుతారు. కొన్ని రోజుల పాటు అట్లనే లీడ్ సరిగ్గా రాలేదనుకోండి, అసలు ఆ న్యూస్ పేపర్ ఇడిచిపెట్టి వేరే న్యూస్ పేపర్కి వెళ్ళిపోతారు. సో లీడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా రాయాలి. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో లీడ్ వచ్చేసి ఒక 30-50 వర్డ్స్ ఉంటుంది. కొన్ని న్యూస్లో అయితే 23-33 వర్డ్స్ మధ్యలో అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో రిపోర్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దానిలోంచి మెయిన్ టాపిక్స్ని తీసుకొని అది న్యూస్ పేపర్ ఆఫీస్కి పంపించి ఆ ఇన్ఫర్మేషన్ని సబ్ ఎడిటర్స్ ఉంటారు, ఆ సబ్ ఎడిటర్స్ ఎడిట్ చేసి దానిలో మళ్ళీ మెయిన్ టాపిక్ పోకుండా దానికి కావాల్సిన ఏమన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే యాడ్ చేసి, సో స్ట్రెస్ ఉన్నవారు ఎవరైనా లీడ్ని చదివేసి ఒక 1 పేరా చదివేసి మొత్తం న్యూస్ తెలుసుకోగలిగే విధంగా తయారు చేస్తారు దాన్ని. సో న్యూస్లో ముఖ్యాంశాలను పిండి బయటికి తీసి ఆ విషయాన్ని లీడ్ ద్వారా రీడర్కి ఇంట్రెస్టింగ్ అర్థమయ్యే విధంగా చెప్తారు. సో జర్నలిజం స్టార్ట్ అయిన కొన్ని రోజులకే టెలిగ్రాఫ్ అనేది వచ్చింది. దానిలో చాలా ఇంటరప్షన్స్ వచ్చేవి. సో ఇంటరప్షన్స్ని కవర్ చేయడానికి ఏం చేశారంటే వాళ్ళు ఈ లీడ్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనిలో మెయిన్ సబ్జెక్ట్ మిస్ కాకుండా చెప్పేస్తారు. ఒకవేళ ఇంటరప్షన్ వచ్చినా కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఆ తర్వాత రేడియోస్ వచ్చినాయి, టెలిగ్రాఫ్ వినియోగం తగ్గిపోయింది, లీడ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత న్యూస్ని గురించి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చెప్పారంటే లీడ్ అనేది సంక్షిప్తంగా ఉండాలి, అంటే చాలా షార్ట్గా ఉండాలని డిసైడ్ చేశారు. అప్పటి నుంచి లీడ్లో 23 వర్డ్స్ ఉండాలని చెప్పి డిసైడ్ చేసేసారు. సో లీడ్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే 5 Ws + 1 H. దీన్నే లీడ్ సూత్రం అంటారు. 5 Ws ఏంటి, 1 H ఏంటి అంటే 5 Ws వాట్, హూ, వెన్, వేర్, వై. ఒక హెచ్ వచ్చేసి హౌ. ఇవన్నీ కవర్ కావాలి లీడ్లో. అంటే నువ్వు రాసే ఫస్ట్ సెంటెన్స్ అండ్ ఫస్ట్ పేరాలో ఈ 5 Ws ఒక హెచ్ కవర్ అయ్యేటట్టు రాయాలి. సో దాన్నే న్యూస్ అంటారు. అట్లా లేకపోతే న్యూస్ చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, అందరూ న్యూస్ చేంజ్ చేస్తారు. ఇంకా నువ్వు అట్లనే చేస్తూ ఉంటే న్యూస్ పేపర్ కూడా చేంజ్ చేసి వేరే న్యూస్ పేపర్ కన్వర్ట్ అయిపోతారు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి ఇచ్చింది చూస్తే, సుందర్లాల్ బహుగణ అస్తమయం అనేది హెడ్లైన్. డెహ్రాడూన్, May 21 న్యూస్ టుడే. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ 94 కన్నుమూశారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈ నెల 8వ తేదీన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేక ఆయన రిషికేశ్లో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు అనేది న్యూస్. ఈ న్యూస్లో చూసుకుంటే మనం ఫస్ట్ డేట్ లైన్ డెహ్రాడూన్ May 21 న్యూస్ టుడే ఇట్లా రావాలి. తర్వాత ఏమిటి అంటే చెప్పుకున్నాం కదా, వాట్ అంటే అస్తమయం. ఫస్ట్ లైన్లోనే సుందర్లాల్ బహుగుణ అస్తమయం అని ఇచ్చిండు. సో వాట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ హూ అంటే ఎవరు, సుందర్లాల్ బహుగుణ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు, వెన్, శుక్రవారం మధ్యాహ్నం 21 May 2021 అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ, వేర్, రిషికేష్. నెక్స్ట్ ఎందుకు, వై, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల. సో నెక్స్ట్ హెచ్ వచ్చేసి హౌ, ఎలా, కరోనాతో. సో ఈ న్యూస్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ దానిలో డేట్ లైన్ తర్వాత మనకి మొత్తం 5 Wలో ఒక హెచ్ కవర్ అయ్యేటట్టు రాయాలి లీడ్ వచ్చేసి. ఈ లీడ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే మొత్తం నీకు కావాల్సిన ఆన్సర్స్ మొత్తం ఫస్ట్ పేరాలో దొరికిపోతాయి. ఈ న్యూస్ కూడా ఎట్లుంటుందంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్లో ఉంటుంది, అంటే ఉల్టా ట్రయాంగిల్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఫస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది లీడ్లోనే మొత్తం, తర్వాత కిందికి వెళ్ళినా కొద్దీ న్యూస్ పాయింట్స్ తగ్గిపోతాయి. సో చదివేటోడికి కూడా మొత్తం చదవకపోయినా కొంచెం చదివినా కూడా మ్యాటర్ మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. సో న్యూస్ అనేది అట్లా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దాని ఎడిటింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ న్యూస్ బిల్డింగ్ వచ్చేసి ఎడిటింగ్ అనమాట. సో మీడియాలో పనిచేసేటోళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని టైం లైన్ లోపల న్యూస్ అందించాలని వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది.
సో ఈ ప్రాసెస్లో ఒక విలేజ్లోని రిపోర్టర్ ఏం చేస్తారు, ఎడిటర్ వరకు అందించడం వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ టైం వరకు ఎడిటర్కి అందించాలి న్యూస్. సో అందించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనలైజ్ చేసి దానికి కొన్ని కావాల్సిన చేంజెస్ చేసి ఎడిటింగ్ ప్రాసెస్ చేస్తారు. ఎడిటింగ్ అనేది చాలా మెయిన్ విభాగం ఉంటుంది ఒకటి న్యూస్ బిల్డింగ్లో ఒక మెయిన్ సెక్షనే ఉంటుంది ఎడిటింగ్ అనేది. సో దాని డెఫినేషన్ తెలుసుకుందాం ఫస్ట్. మామూలుగా పబ్లిషింగ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని రాసి పేజీలను చేంజ్ చేసి ఒక మంచిగా రిటర్న్ ఫామ్లో రాసి దాన్ని మళ్ళీ రీరైట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే అవసరమైన వర్డ్స్ని తీసేసి మంచి వర్డ్స్ని యాడ్ చేసి ఇట్లా మొత్తం ఒక న్యూస్ పేపర్ రూపకల్పనకి మొత్తం సూపర్వైజ్ చేయడమే ఎడిటింగ్ అని చెప్పేసి మనకి డిక్షనరీల ద్వారా తెలుస్తుంది. డిక్షనరీలలో ఇట్లా ఇచ్చిండు దీని డెఫినేషన్. సో షార్ట్గా చెప్పాలంటే రిపోర్టర్స్ తెచ్చిన ఇన్ఫర్మేషన్ని కొన్ని చేంజెస్ చేసి చదివే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండే స్టైల్లో దాన్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేయడమే ఎడిటింగ్ అంటారు. సో ఎడిటింగ్ ఆవశ్యకత, అసలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎడిటింగ్ అంటే కొన్ని పాయింట్స్ ఇచ్చిండు. విలేకరులు పంపిన వార్తల్లో తప్పులు సెర్చ్ చేయాలి. సో రిపోర్టర్స్ నుంచి వచ్చిన న్యూస్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి సెట్ చేయాలి. ఆ తర్వాత అసందర్భ విషయాలను తీసివేయాలి. అవసరం లేని టాపిక్స్ ఉంటే కొన్ని అందులో అవి తీసేయాలి. నెక్స్ట్ వార్తకు శీర్షిక లీడ్ రాయాలి. సో హెడ్లైన్ అండ్ లీడ్ రాయాలి ఆ న్యూస్కి. ఆ తర్వాత న్యూస్ అనేది చట్టపరిధిలో ఉందా లేదా అది చూసుకోవాలి. తర్వాత న్యూస్ని కంప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఏ పేజీలో ఏ న్యూస్ ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గిన ఫోటోలని చూసుకోవాలి. ఆ ఫోటోలు పబ్లిష్ చేయాలి ఆ న్యూస్ ముందు. సో ఆ తర్వాత ఈ మన పేపర్కి ఆబ్జెక్టివ్ తగ్గట్టు మన న్యూస్ పేపర్ గోల్కి తగ్గట్టు ఉందా న్యూస్ అనేది ఆలోచించుకొని దానికి తగ్గట్టు రాయాలి. దాన్ని మన లెటర్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ ఉంటే సరి చేయాలి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ రిపోర్టర్ల ఒపీనియన్స్ కూడా రాసిస్తూ ఉంటారు న్యూస్లో. అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి. సో ప్రూఫ్ లేని వార్తలు ఏమైనా ఉంటే అసలు పబ్లిష్ చేయొద్దు. అట్లాంటివి తీసేయాలి, పబ్లిష్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ నిర్మాణం. అసలు ఎట్లుంటుంది ఎడిటింగ్, ఏమేమి మెయిన్ విభాగాలు ఉంటాయి ఇందులో, ఎవరెవరు ఏం చేస్తారంటే ఎడిటోరియల్ విభాగానికి ఎడిటరే రెస్పాన్సిబుల్. కానీ పని ఈజీ కావడానికి దీనిలో చాలా సబ్ డివిజన్స్ చేసిండు. ఫస్ట్ వచ్చేసి జనరల్ డెస్క్, స్పోర్ట్స్ డెస్క్, ఫారిన్ డెస్క్, సిటీ డెస్క్, కల్చరల్ డెస్క్, బిజినెస్ డెస్క్ అని ఇట్లా డివైడ్ చేసారు. సో ప్రతి డెస్క్కి ఒక న్యూస్ ఎడిటర్ ఉంటాడు మళ్ళీ. సో పని ఈజీ అవుతుంది. ఒకటే ఎడిటర్ అన్ని విభాగాలని కవర్ చేయకుండా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఎడిటర్ ఉండడం వల్ల పని ఈజీ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎడిటర్కి చాలా స్కోప్ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఎడిటర్ కావాలనుకుంటున్నారో ఈ లెసన్ మంచిగా వినండి. అవసరమైతే ఇంకా ట్రైనింగ్ తీసుకోండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ doing as a editor, taking profession as a editor. సో కమింగ్ టు సబ్ ఎడిటర్లు ఏం చేస్తారంటే రిపోర్టర్స్ పంపిన న్యూస్ని కొంచెం ఒక సిస్టమేటిక్గా రాసి దానికి ఒక చిన్న టైటిల్ పెట్టేసి రెడీ చేస్తారు. దాన్ని మెయిన్ ఎడిటర్స్ మిగతా అన్ని చేంజెస్ చేసేసి పబ్లిష్ చేసేస్తారు. సో మనం కొన్ని టైటిల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్కి 1983లో తెలుగుదేశం గెలిచినప్పుడు ఇట్లా వచ్చింది టైటిల్, తెలుగుదేశం సూపర్ హిట్. టైటిల్ చూడంగానే మనకు మ్యాటర్ అర్థమైపోతుంది, తెలుగుదేశం గెలిచిందన్న విషయం అర్థమైపోతుంది మనకి. అట్లా ఉండాలి శీర్షిక అంటే టైటిల్, హెడ్లైన్ అనేది అట్లా ఉండాలి. ఇంకోటి ఎగ్జాంపుల్కి శ్రీ చనిపోయినప్పుడు వచ్చింది శ్రీ మహాప్రస్థానం అని వచ్చింది. అంటే ఆయన పోయిండు, ఈయన ప్రస్థానం గురించి మనకి న్యూస్లో వచ్చిందని మనకు అర్థమైపోతుంది ఆ హెడ్లైన్ చూడంగానే. అట్లా ఉండాలి శీర్షిక అనేది. సో జర్నలిజంలో లీడ్, ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ రెండింటి మీద మేము మంచి అవేర్నెస్ పెంచుకొని ఒక రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటే కథం మనం ఈ ప్రజెంట్ జనరేషన్లో కూడా ఈజీగా మనం ఎడిట్ చేసి ఎడిటర్ జాబ్ తెచ్చుకోవచ్చు. వార్తలో న్యూస్లో ఒక పార్ట్ కావచ్చు. మనం ప్రజెంట్ చేయడానికి కూడా మనకి రెండింటి మీద అవగాహన ఉంటే, లీడ్ మీద ఎడిటింగ్ మీద అవగాహన ఉంటే మంచిగా ప్రజెంట్ చేయొచ్చు న్యూస్ని కూడా. సో ఇది వచ్చేసి వార్తా నిర్మాణం. నెక్స్ట్ లెసన్లో మనం వార్తా కథనాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.